నగరంలో జాక్ అతని వయస్సు 24 సంవత్సరాలు నివసించాడు మరియు అతను తన కుటుంబాన్ని కోల్పోయిన కారణంగా 5 సంవత్సరాల వయస్సులో ఒక ముసలి తాత మరియు అమ్మమ్మల కుటుంబం ద్వారా దత్తత తీసుకున్న అనాథ పిల్లవాడు. అతని తాతకు పిల్లలు లేరు మరియు అతను జాక్ను దత్తత తీసుకున్నాడు మరియు కొడుకులా పెరిగాడు మరియు నిజంగా ప్రేమించాడు మరియు ప్రేమగల జాక్తో తన సమయాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. తాత మెకానిక్ సైంటిస్ట్ మరియు అతను గ్యాస్ మరియు పెట్రోల్ ఉపయోగించకుండా సౌరశక్తితో నడిచే ద్విచక్రాన్ని కనుగొన్నాడు మరియు అది పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత అది 10 కిలోమీటర్ వరకు ప్రయాణించగలదు మరియు అతను తన భార్య అమ్మమ్మ మరియు జాక్లను కూడా చూసుకుంటున్నాడు. అమ్మమ్మ అంధురాలు మరియు కంటి సమస్య కారణంగా ఆమెకు చూపు రాకపోవచ్చు మరియు ఆమె కంటి కోలుకోవడానికి కంటి ఆపరేషన్ చేయమని డాక్టర్ సలహా ఇచ్చారు. తాత తన భార్య యొక్క కంటి ఆపరేషన్ కోసం కొంత మొత్తాన్ని సర్దుబాటు చేయలేకపోయాడు మరియు అతను ఆపరేషన్ కోసం డబ్బును ఆదా చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. జాక్ కూడా తన చదువును పూర్తి చేశాడు మరియు అతను కూడా తన కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు మరియు అతను ప్రేమగల పిల్లాడు. జాక్ బైక్ రేసింగ్లో రేసింగ్ టోర్నమెంట్లో వాటర్ బాయ్గా పనిచేశాడు. అతను రేస్ బైక్లను ఇష్టపడతాడు కానీ డబ్బు కారణంగా మీరు రేసులో పాల్గొనడానికి బైక్ను కొనుగోలు చేయలేకపోయారు. అతని ఆసక్తి కలగా మారింది. అతను బైక్లను క్లీన్ చేయడం మరియు ట్రయల్ రైడింగ్ బైక్లను శుభ్రపరిచే బైక్ రేసులో వాటర్ బాయ్గా బైక్లను ప్రాక్టీస్ చేశాడు మరియు అతను ప్రో రైడర్ కూడా. జాక్కు స్వంత బైక్ లేనందున అకాడమీ అతనికి ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. అతని స్నేహితులు కూడా అతనికి సహాయం చేయడానికి నిరాకరించారు ఎందుకంటే వారు జాక్కు సహాయం చేస్తే అతను ఆ టోర్నమెంట్లో ట్రోఫీని గెలుచుకునేవాడు. జాక్ అమ్మమ్మల కంటి ఆపరేషన్ ఆదా చేయడం వల్ల జాక్ ఈ తాతని లేదా తల్లిని కొత్త బైక్ కొనమని ఎప్పుడూ అడగలేదు కాబట్టి అతను మౌనంగా ఉన్నాడు. తదుపరి టోర్నమెంట్ తేదీని టోర్నమెంట్ అకాడమీ ప్రకటించింది. ఇది వచ్చే వారంలో ఉంటుంది మరియు విజేత మొత్తం నగదు ధర 2 లక్షలు. మొదటి బహుమతికి స్పోర్ట్స్ బైక్, రెండవ బహుమతికి 1 లక్షలు మరియు మూడవ ధర 50,000. జాక్ వాష్ పాల్గొనడానికి ఇది వినడానికి సంతోషిస్తున్నప్పటికీ అతను టోర్నమెంట్ యొక్క పదం మరియు షరతును చదివాడు. ఇది జంగిల్ రోడ్ రేస్ యొక్క 15 కిలోమీటర్. ఇది జంగిల్ రోడ్లో రేసును పూర్తి చేయడానికి 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. బురద రోడ్డు, రాతి రోడ్డు, బ్రిడ్జ్ రోడ్ మరియు హిల్ క్లైంబ్ రోడ్లో 3 పవర్ బూస్టర్ల వాడకంతో 2 ల్యాప్స్లో 30 కిలోమీటర్ పూర్తి రేస్ ట్రాక్లు ఉన్నాయి. పాల్గొనేవారు తమ బైక్లో ఏదైనా జంతు సవారితో పాల్గొనకూడదు. వారి స్వంత రిస్క్తో సైకిళ్లు రేస్కు అనుమతించబడతాయి మరియు పాల్గొనడానికి ప్రతి పాల్గొనేవారిలో 50,000 ప్రవేశ రుసుము. ఈ నెల 15వ తేదీలోపు టోర్నమెంట్ విద్యావేత్తలకు వారి పేర్లను అందించాలి. వీటిని విన్న జాక్ తన తాత సౌరశక్తితో నడిచే సైకిల్తో పోటీ పడాలని ఆలోచనలో ఉన్నాడు. చాలా మంది బైక్ రేసర్లు ఇచ్చిన తేదీ కంటే ముందే తమ పేర్లను అందించారు మరియు వారి మొత్తం 50,000 చెల్లించారు. రేస్కు వ్యతిరేకంగా జాక్ తన తాతతో చెప్పాడు మరియు అతను రేసులో పాల్గొనడానికి ఆసక్తిని కలిగి ఉన్నాడని మరియు అతను తన పాత సోలార్ పవర్ బైసైకిల్తో పాల్గొంటానని చెప్పాడు మరియు అతను బైక్ రేసింగ్ యొక్క మొత్తం వివరాలను మరియు ప్రవేశ రుసుమును తన తాతకు వివరించాడు. టోర్నమెంట్లో పాల్గొనేందుకు రూపాయలు 50,000 మరియు మొదటి బహుమతి 2 లక్షలు. బైక్ తాతయ్య మనసులో అనుకున్న ఈ సంవత్సరమంతా జాక్ నాతో ₹1 కూడా అడగలేదు మరియు అకస్మాత్తుగా రేసులో పాల్గొనడానికి ఆసక్తి చూపాడు మరియు తాతయ్య ఆలోచించకుండా తన పొదుపు డబ్బు తన భార్య కంటి ఆపరేషన్ కోసం ఉంచిన 50,000 ఇచ్చాడు మరియు అతను చెప్పాడు జాక్ రేసులో పాల్గొనడానికి మరియు టోర్నమెంట్కు అతని పేరు పెట్టడానికి. జాక్ తన తాత సహాయంతో టోర్నమెంట్ అకాడమిక్ రేసులో పాల్గొన్నందుకు టోర్నమెంట్కు తన ఎంట్రీ ఫీజు చెల్లించడానికి వెళ్లాడు. జాక్ నీ వద్ద బైక్ లేదు, నువ్వు మొదట రేసులో ఎలా పాల్గొంటావు అని జాక్ బదులిచ్చారు. నేను నా సౌరశక్తితో నడిచే సైకిల్తో పాల్గొంటాను. అకస్మాత్తుగా అకాడమీ నవ్వింది. వినండి జాక్, ఇక్కడ డబ్బు పోగొట్టుకోకండి. మీరు టాప్ స్పోర్ట్స్ బైకర్లతో రేసింగ్ చేస్తున్నారు. ఇది సైకిల్ రేస్ కాదు. దయచేసి మీ డబ్బుని వెనక్కి తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళండి. మీరు రేసింగ్ ప్రారంభించినప్పుడు మీరు డబ్బును చాలా సులభంగా కోల్పోతారు మరియు అందరూ నవ్వుతారు మీ వద్ద. కానీ జాక్ తన ప్రణాళికను కలిగి ఉన్నాడు మరియు అతని మనస్సు స్థిరంగా ఉంది. దయచేసి టోర్నమెంట్లో నా పేరును చేర్చండి సార్, నేను ఈ టోర్నమెంట్లో పోటీ చేస్తాను. ఇది నా చివరి అవకాశం. అకాడమీ సభ్యులు జాక్ పేరును కూడా చేర్చారు మరియు వారు జాక్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. బైక్ రేసర్లు నవ్వుతూ మరియు అవమానిస్తున్న జాక్, పాపం చిన్న జాక్, మీరు మీ సైకిల్తో రేసులో ఎలా గెలుస్తారు? జాక్, ఇది కుందేలు మరియు తాబేలు రేసు అని మీరు అనుకుంటున్నారు. లేదు, కానీ ఇక్కడ చాలా కుందేళ్లు ఉన్నాయి. మీకు తెలియని రేసులో మీరు ఎప్పటికీ గెలవలేరు. మేము మా బైక్తో రేస్ చేసినప్పుడు మీరు వాటర్ బాయ్గా పనిచేయడం మంచిది.
అది మీకు కూడా మంచిది మరియు మీరు రేసులో గెలుస్తారని ఎప్పుడూ అనుకోకండి. జాక్ వారితో మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. జాక్ ఇంటికి వెళ్లాడు. తాత అతనికి సౌరశక్తితో నడిచే ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ సైకిల్తో జాక్ గేమ్లో తప్పకుండా ఓడిపోతాడని తాతకు బాగా తెలుసు. అతను బైక్ రేసర్లతో తన ప్రయత్నం చేయలేడు మరియు వారితో సమానంగా వెళ్లలేడు. కాబట్టి తాతకు ఒక మనస్సులో గణన మరియు అతను ప్రత్యర్థితో ఆటలో జాక్ను ఓడిపోనివ్వడు. తాత ఒక గణనతో పనిచేశాడు మరియు జాక్ టాలెంట్ నా మీట్ పవర్ ఖచ్చితంగా రేసులో గెలుస్తుంది అని ఆలోచించాడు. కాబట్టి తాత టోర్నమెంట్లో రేసులో గెలవడానికి సమయ గణన చేశాడు. తాత నిబంధనలను స్పష్టంగా చదివి దూరం మరియు సమయం లెక్కించారు. ఆ టోర్నమెంట్లో రేసులో గెలిచి 2 ల్యాప్లలో ఫినిషింగ్ లైన్కు చేరుకోవడానికి వేగాన్ని లెక్కించారు. స్పోర్ట్స్ బైక్లు చాలా వేగంగా ఉంటాయి మరియు గంటకు 200 కిలోమీటర్ వేగంతో ఉంటాయి మరియు నా సోలార్ పవర్ సైకిల్ గంటకు 20 కిలోమీటర్ మాత్రమే చేరుకుంటుంది. కాబట్టి జాక్ ఖచ్చితంగా గేమ్ను కోల్పోతాడు. మేము 1 ల్యాప్లో 3 పవర్ బూస్టర్లను ఉపయోగిస్తాము. నా సౌర చక్రం కాదు. బైక్ వ్యతిరేకంగా సమానంగా పూర్తి కాడు. తాత జాక్తో అన్నాడు. జాక్, నన్ను నమ్మండి, రేసులో నేను నిన్ను ఎప్పటికీ కోల్పోను. మీ సైకిల్తో టాప్ స్పోర్ట్స్ బైక్ రేసర్తో మీరు రేసింగ్ చేయడం సైకిల్ యొక్క టాప్ స్పీడింగ్ కెపాసిటీ కాదు, కానీ రేస్ ట్రాక్ భిన్నంగా ఉంటుంది. మీకు బురదతో కూడిన రోడ్, స్టోనీ రోడ్, బ్రిడ్జ్ రోడ్ మరియు హిల్ క్లైంబ్ రోడ్ ఉన్నాయి. తాత సోలార్ పవర్ సైకిల్ యొక్క చిన్న సైకిల్ మార్పును సూర్యుని సహాయంతో మరియు సూర్యుడు ఉత్పత్తి చేసే వేడిని ఉపయోగించి సోలార్ ప్యానెళ్లకు కనెక్ట్ చేయబడిన బ్యాటరీలో ఛార్జ్ చేయవచ్చు మరియు మోటారుకు కనెక్ట్ చేయబడిన బ్యాటరీని మోటారు సహాయంతో చక్రాలు తిప్పవచ్చు. బ్యాటరీ యొక్క కెపాసిటీ 12 వోల్ట్ ఫార్వర్డ్ మరియు పూర్తిగా ఛార్జ్ అయినట్లయితే అది కేవలం 10 కిలోమీటర్ దూరం వ్యాసార్థం మాత్రమే కదలగలదు. కాబట్టి తాత చక్రం యొక్క చక్రాలను మార్చాడు మరియు ఒక పెడల్ కోసం రొటేషన్ పెడల్ను సున్నితంగా మార్చాడు. అతను తన భ్రమణాన్ని అప్రయత్నంగా మునుపటి కంటే వేగంగా కదిలేలా చేశాడు మరియు అతను నిర్దిష్ట దూరం వేగంగా కదలడానికి అదనపు ఫిట్టింగ్ కోసం 1 లీటర్ పెట్రోల్తో కూడిన ఒక చిన్న ఇంజిన్ను మార్చాడు. పెడల్ చేస్తే ఇంజిన్కు పెట్రోల్ ప్రవాహాన్ని ఆన్ చేసినప్పుడు ఇంజిన్ యొక్క పీడనం వేడిని పొందుతుంది మరియు సైలెన్సర్లో మంటలను ఉత్పత్తి చేస్తుంది మరియు పెడ్లింగ్ వేగం పెరిగినప్పుడు గంటకు 300 నుండి 350 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని చేరుకోవడానికి అతన్ని తీసుకెడుతుంది. తాత మరియు జాక్ 10 నిమిషాల టైం ల్యాప్ని 15 కిలోమీటర్లు ట్రయల్ చేశారు. జాక్ ఈ సోలార్ పవర్ సైకిల్తో తొక్కాడు మరియు ప్రత్యేక బూస్టర్లను ఉపయోగించకుండా 18 నిమిషాలకు ఆలస్యంగా చేరుకున్నాడు. కాబట్టి తాత సమయ గణన తప్పుగా జరిగింది. రేస్కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. జాక్ తన సైకిల్ స్పీడింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి, తద్వారా వారు ఖచ్చితంగా రేసులో గెలుపొందాలి. తద్వారా 15 కిమీ. జాక్ తర్వాతి రోజు ట్రయల్లో 9 నిమిషాల ముందు తాత జాక్ని ఆశ్చర్యపరిచాడు. బూస్టర్లను ఎప్పుడు ఉపయోగించాలో మరియు పెడల్ను ఎప్పుడు వేగవంతం చేయాలో తాత తన ప్లానింగ్ మరియు టైమింగ్ చెప్పారు. కాబట్టి జాక్, వినండి, రేసులో గెలవడానికి మనకు కేవలం 30 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది అని అతను చెబుతున్నాడు. బురదతో కూడిన రహదారి నుండి బ్రిడ్జ్ రోడ్ ప్రారంభమయ్యే వరకు సోలార్ పవర్ బైసైకిల్ యొక్క మెకానిజం పెడల్ చేయడానికి మీరు ఒకసారి 2 బూస్టర్లను ఉపయోగించాలి. స్టోనీ రోడ్కి వేగంగా చేరుకోవడానికి మరొకటి. జాక్ కొండ ఎక్కడానికి చేరుకోవడానికి రాతి రహదారి ముగిసే వరకు పెడల్కు వెళ్ళాలి. కొండ ఎక్కేటప్పుడు మీరు కొండపైకి ఎక్కడానికి సౌరశక్తిని ఉపయోగించాలి మరియు మీరు కొండపై నుండి ఫినిషింగ్ లైన్కు వచ్చినప్పుడు మీరు ఇంజిన్లో స్పార్కింగ్ ప్రారంభమైన తర్వాత మీ పెట్రోల్ మోటారును ఉపయోగించుకోవచ్చు. రాబోయే వేగం పెరుగుతుంది మరియు పెడ్లింగ్ వేగం మొదటి ల్యాప్ పూర్తి కావడానికి మీ వేగాన్ని గంటకు 350 కిలోమీటర్. రెండవ ల్యాప్కు కూడా అదే విధంగా పునరావృతం చేయండి. కానీ మీకు ఒకే ఒక బూస్టర్ మిగిలి ఉంది మరియు సోలార్ మరియు పెట్రోల్ బూస్టర్లు మీరు గేమ్లో విజయం సాధించడానికి పెడల్ చేయాల్సిన సమయానికి మిమ్మల్ని వెళ్లనివ్వవు. జాక్, జాగ్రత్తగా వినండి మరియు ఇప్పుడు గుర్తుంచుకోండి, బూస్టర్లను ఉపయోగించడానికి మరియు కొన్ని రోడ్లలో వేగాన్ని నివారించడానికి. టోర్నమెంట్ ఇప్పుడు ప్రారంభమైంది మరియు ఇప్పుడు చాలా స్పోర్ట్స్ బైక్లు లైవ్లో ఉన్నాయి. రేస్ ట్రాక్కి సూపర్ బైక్లు వచ్చాయి. 20 మంది రేసర్లు జాక్తో సహా ఒకే ఒక సైకిల్ మరియు 19 సూపర్ స్పోర్ట్స్ బైక్లతో ఆ ట్రాక్లో జాక్తో సహా అందరూ గెలవాలనే ట్రాక్లో ఉన్నారు. రేస్ మరియు రేసర్ జాక్స్ ఎంట్రీని ఆశ్చర్యపరిచారు మరియు పెట్రోల్తో కొత్తగా మార్చబడిన సైకిల్ మోటారు వారికి ప్రత్యర్థులు ఉన్నారు మరియు వారు తమ సొంత రేసులో గెలవాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. తాత జాక్ దగ్గరకు వచ్చిన రేస్ టోర్నమెంట్ను సందర్శించి, నన్ను నమ్మండి జాక్, నేను నిన్ను ఎప్పటికీ అనుమతించను అన్నాడు. విఫలం, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తాత మరియు అమ్మమ్మ జాక్ను అతని జాతి కోసం ఆశీర్వదించారు.
రేసును గెలవడానికి దారిలో తాతామామల జాక్ ఆశీర్వాదం పొందిన తర్వాత రేసును గెలవడమే అతని మనస్సులో ఉంది. గేమ్ మొదలవుతుంది. 3-2-1 గో బూమ్. బైకర్లు వేగంగా వెళ్లారు. జాక్ తన తాత సందేశాన్ని అనుసరించాడు మరియు తదనుగుణంగా వెళ్లాడు మరియు చాలా మంది రేసర్లు ముందుగా తమ బూస్టర్ ని ఉపయోగించారు ఎందుకంటే వారు జాక్ అండ్ గాన్ నుండి 10 కిలోమీటర్ దూరాన్ని విడిచిపెట్టారు. జాక్ పెడల్ నుండి జంగిల్ రోడ్లోకి చేరుకోవడానికి మరియు బురద రహదారిలోకి ప్రవేశించడానికి బైకర్ల టైర్లు జారిపడి లాగడం వలన 3 బైకర్లు బురద రోడ్డులో పక్కకు పడిపోయారు. జాక్ సైకిల్తో ప్రవేశించి మెల్లగా వెళ్లి బురదమయమైన రోడ్డును దాటి బ్రిడ్జి రోడ్లోకి ప్రవేశించినప్పుడు వేగంగా దూసుకెళ్లాడు మరియు 2 బూస్టర్లను వేగంగా వెనుకకు ఉపయోగించి బైకర్లను సమానంగా చేరుకున్నాడు. బైకర్లు ఆశ్చర్యానికి గురైన జాక్ వారి వద్దకు చేరుకుంది మరియు రేసర్లు 200 కిలోమీటర్లు స్పీడ్తో రాతి రహదారిని చేరుకోవడానికి ఉపయోగించారు. జాక్ ఇప్పుడు మళ్లీ రేసర్లకు తిరిగి వచ్చింది. స్టోనీ రోడ్లో సూపర్ బైక్ల అధిక వేగం కారణంగా బైక్ల టైర్ దెబ్బతింది మరియు పంక్చర్ అయ్యింది మరియు 6 బైకర్లు రాతి రహదారిపై పక్కకు పడిపోయారు. జాక్ రాతి రహదారికి నెమ్మదిగా దూసుకెళ్లాడు మరియు కొండ ఎక్కే రహదారికి చేరుకున్నాడు. అతను సోలార్ పవర్ మోటారును ఉపయోగించి పైకి చేరుకున్నాడు మరియు అకస్మాత్తుగా అతను తదుపరి ల్యాప్కు సోలార్ పవర్ మోటారును ఆఫ్ చేశాడు. కొండపై నుండి క్రిందికి వస్తున్నప్పుడు అతను తన సైకిల్ను వీలైనంత వేగంగా నడిపాడు మరియు ఇంజిన్ వేడి మరియు స్పార్కింగ్ అయినప్పుడు అతను అకస్మాత్తుగా పెట్రోల్ ప్రవాహాన్ని ఆన్ చేశాడు మరియు స్పార్కింగ్ మెకానిజం ఇప్పుడు ట్రిగ్గర్ గంటకు దాదాపు 350 కిలోమీటర్ వేగంతో పనిచేయడం ద్వారా అతను విజేత మరియు ముగింపు రేఖకు వేగంగా చేరుకున్నాడు మరియు తన మొదటి ల్యాప్ను పూర్తి చేసి స్పోర్ట్స్ బైకర్ల వద్దకు వచ్చాడు. అకస్మాత్తుగా పెట్రోల్ మోటారును ఆపివేసి జంగిల్ రోడ్కి చేరుకోవడానికి బైకర్ అన్ని బూస్టర్లను ఉపయోగిస్తాడు మరియు వారు రేసులో గెలవడానికి ఇంధనం మిగిలి ఉన్న బురద రహదారికి చేరుకున్నారు. రేసర్ బురద రోడ్డులో వేగంగా వెళ్లడం జాక్ చూసింది. మరో 5 బైక్లు బురదలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ముందుకు వెళ్లలేక 5 బైకర్లు మాత్రమే మిగిలారు. జాక్ బురద రోడ్డులో నెమ్మదిగా వెళ్లాడు మరియు అతను రాతి రహదారికి చేరుకోగలిగినంత వేగంగా నడిచాడు. ఇప్పుడు బైకర్లు మరోవైపు కొండ ఎక్కే రోడ్ మీదుగా వెళుతున్నారు. జాక్ వెళ్లి రాతి రహదారిని దాటి మరో బైకర్ టైర్ పాడైంది మరియు ఇప్పుడు రేసులో కేవలం 3 బైకర్లు మాత్రమే మిగిలారు మరియు వారు కొండపైకి ఎక్కారు మరియు ముగింపు రేఖ వైపు కదిలారు. జాక్ కొండ ఎక్కడానికి మిగిలిన 1 బూస్టర్ను ఉపయోగించాడు మరియు క్రిందికి వస్తున్నప్పుడు అతను వేగంగా దూసుకెళ్లాడు మరియు తన సౌరశక్తితో నడిచే మోటారును ఆన్ చేసి వేగంగా పెడ్లింగ్ చేశాడు మరియు భారీ స్పార్క్ తర్వాత అతను మిగిలిన పెట్రోల్ను సైకిల్పై తిప్పాడు మరియు అది గంటకు 400 కిలోమీటర్ వ్యాసార్థంలో వెళ్ళింది. బైకర్లను సమానంగా చేరుకున్నారు మరియు బైకర్లను దాటారు మరియు అకస్మాత్తుగా సోలార్ మరియు పెడ్లింగ్ సహాయంతో ఇంధనం ఖాళీగా ఉంది. అతను వేగంగా కదిలి ఫినిషింగ్ లైన్లో మొదటి స్థానం వచ్చింది చేరుకున్నాడు. టోర్నమెంట్ షాక్ అయ్యింది. బైకర్ షాక్ అయ్యాడు. జాక్ తనతో గేమ్లో గెలిచినందుకు తాతలు చాలా సంతోషంగా ఉన్నారు. స్నేహితులు జాక్పై ఆశ్చర్యపోయారని భావించారు మరియు అతని కృషి అద్భుతమైన రేస్తో అతని తాతయ్యకు అన్ని క్రెడిట్లు వెళ్తాయి. విద్యావేత్త టోర్నమెంట్ విజేతను షాక్కి గురిచేసిన వాటర్ బాయ్ మిస్టర్ జాక్ మరెవరో కాదు. మొదటి బహుమతి 2 లక్షల రూపాయలు మరియు స్పోర్ట్స్ బైక్ను గెలుచుకున్నాడు. రెండవ ధర బైక్ రేస్ యొక్క మునుపటి రేస్ టాపర్ అయిన మిస్టర్ జిమ్ క్యారీకి ఇవ్వబడింది. అతను 1 లక్ష ప్రైజ్ మనీని పొందాడు మరియు మూడవ ధర మరొక రేసర్ 50,000 అమ్మమ్మల కంటి ఆపరేషన్ చేసి ఏడ్చారు. తాత తన దత్తత తీసుకున్న పిల్లవాడిని కంటతడి పెట్టాడు. నా చిన్నప్పుడు జాక్ తన కలల బైక్ను పొందాడు కానీ సంతోషంగా లేడు ఎందుకంటే అతను తన తాత సైకిల్ను ప్రేమించాడు మరియు సైకిల్ స్నేహాన్ని ప్రేమిస్తాడు. అతని అమ్మమ్మ కంటి ఆపరేషన్ తర్వాత ఆమె మొదటిసారి జాక్ని చూసి అనుభూతి చెందింది. అతని కొడుకు మరియు జాక్ లాగా సంతోషంగా ఉండటం మా జీవితానికి దేవుడు ఇచ్చిన బహుమతి మరియు దేవునికి ధన్యవాదాలు. తాతయ్య ప్లాన్ వర్క్, జాక్స్ హార్డ్ వర్క్ ఎప్పుడూ విఫలం కాలేదు. వారి కల నెరవేరింది. అదే విజేత స్ఫూర్తి. ఆశావాదం అనేది సాఫల్యానికి దారితీసే విశ్వాసం. ఆశ లేకుండా ఏమీ చేయలేము. Optimism is the faith that leads to achievement. Nothing can be done without hope. Helen Keller. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీక్షించినందుకు ధన్యవాదాలు.